పాత మార్కెట్ దగ్గర సడన్ బ్రేక్ అయిందంటే బండి నడుపుతున్నాము, బస్సు కింద పడి. అందరికీ నమస్కారం. ముక్తినోదలపాడు గ్రామ పొలిమేరల్లో జరిగినటువంటి ఒక మర్డర్ మిస్టరీ కూడా మరి ఒంగోలు తాలూకా పోలీసులు ఛేదించేందుకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ఎందుకంటే మొన్న జరిగినటువంటి మర్డర్కు సంబంధించి ఆ కేసులో పురోగతి సాధించారని కూడా తెలియజేసుకోవచ్చు. బోడపాటి ద్రోణాచార్యులు ఆలియాస్ రాజా, మరి ఆయనను అక్కడ కొంతమంది స్నేహితులతోటి కలిసి ఏదైనా వారందరూ మద్యం సేవించడం జరిగింది. అదేవిధంగా రాజాకు సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన బెంగళూరులో కూడా కార్ డ్రైవర్గా ఉంటూ ముక్తినోతలపాడు గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ తోటి కూడా ఆయన ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అయితే బుల్లెట్ షోరూంలో పనిచేసేటువంటి శ్రీహరి, అదేవిధంగా ఆయన స్నేహితులు, మరి ఆలపాటి రాజా, వీరు అందరూ కూడా కలిసి మరి మహాలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ వెనకంటే ముక్తినోతలపాడు పొలిమేరలో కూడా వీరందరూ కలిసి అక్కడ సిట్టింగ్ వేయటం జరిగింది. ఆ సిట్టింగ్ లో కూడా ఒకరి మధ్య ఒకరు మాట పెరిగిందని కూడా మరి ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా రావటం జరిగింది. అదేవిధంగా ఆలపాటి రాజాకు సంబంధించినటువంటి బంధువుల్లో ఒక మైనర్ బాలికను మరి బుల్లెట్ షోరూమ్ లో పనిచేసేటువంటి శ్రీహరి మరి తరచూ వేధింపులకు గురి చేసేవాడనే, వారిద్దరి మధ్య కూడా కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని, పూటుగా మద్యం సేవించినటువంటి వారి ఇరువురు కూడా కాసేపు అక్కడ గొడవ పడినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి అక్కడ జరిగినటువంటి పెనుగులాట గొడవలో కూడా ఆలపాటి రాజాపై కూడా వారందరూ మరి మద్యం సేవించినట్టు మొత్తులో ఆయన్ను కాల్చి దారుణంగా హత్య చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ సంఘటనకు సంబంధించి ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఒంగోలు తాలూకా సిఐతో పాటు ఇతర పోలీస్ అధికారులందరూ కూడా అక్కడ మరి ఆ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లూస్ టీం కూడా పోలీసులకు తగినంత సమాచారం అక్కడ మరి పోలీసులు కూడా క్లూస్ టీం ద్వారా కొంత సమాచారం తీసుకొని అక్కడ ఉన్నటువంటి మరి కొంతమందిని కూడా విచారించి ఈ కేసులో పురోగతి సాధించారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకొని పోలీసులు తనదైన చైన్లో దీన్ని విచారించగా దీనికి సంబంధించినటువంటి చిక్కుముడి కూడా వేడనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి రేపు కానీ ఎల్లుండి కానీ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా మరి ప్రకాశం జిల్లా ఎస్పీ కానీ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా మీడియా ముందుకు మరి ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియజేసే అవకాశం ఉంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పోలీసులు మరి ఒంగోలు ఎస్పీ దామోదర్ గారి ఆధ్వర్యంలో కూడా మరి బృందాలుగా విడిపోయి ఈ కేసులో మరి వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టి ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు. ఎంతటి నిందితులైనా కూడా పోలీసులకు దొరకాల్సి ఉంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ముక్తినోతలపాడు పొలిమేరల్లో జరిగినటువంటి ఈ రాజా మర్డర్ కేసులో కూడా పురోగతి సాధించారని కూడా మనం చెప్పుకోవచ్చు.